ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గణేశాయ నమః. నిన్నటి పురాణంలో మృగశృంగుడు పెళ్లి చేసుకుందాం అనుకున్న అమ్మాయి ఏనుగు నుంచి తప్పించుకోబోయి గట్టులేని ఒక నూతిలో పడి చనిపోతుంది. వీళ్ళని ఎలాగైనా బతికించాలని చెప్పి మృగశృంగుడు తపస్సు చేయాలని ఆలోచిస్తాడు. ఈరోజు మాఘమాసంలోని 7వ రోజు. ఈరోజు పురాణంలో మృగశృంగుడు యముని గురించి వ్రతమాచరించడాన్ని గురించి కథ విందాం. మృగశృంగుని వలన ఏనుగుకి శాప విమోచనం అయిన తర్వాత మరలా ఆయన కావేరీ నదిలో దిగి అకాల మృత్యువు బాధపడిన ఆ ముగ్గురు కన్యలను బ్రతికించడం కోసం యమధర్మరాజుని గురించి తపస్సు చేయటం ప్రతులు పెడతాడు. నిశ్చల మనస్సుతో తదేక దీక్షతో యముని గూర్చి ధ్యానించుచుండగా మృగశృంగుని కఠోర దీక్షకు యముడు సంతోషించి ఆయన ప్రత్యక్షమయ్యి, మృగశృంగ, నీ కఠోర దీక్షకు పరోపకార పరాయణతకు నేనెంతయో సంతోషించి తిని, నా గురించి ఇంత దీక్షతో ఎవరూ తపమాచరించి ఉండలేదు. నీకేమి కావాలో కోరుకో, నీ అభీష్టం నెరవేరుస్తాను అని యముడు పలికెను. ఆ పలుకులు విని మృగశృంగుడు కన్నులు తెరిచి చూడగా యముడు తన ఎదుట నిలబడి ఉన్నాడు. వెంటనే చేతులు జోడించి, మహానుభావ, ఎంతటి తపస్సాలురకైనను దర్శనమివ్వని మీరు నా బోటి సామాన్యునికి మీ దర్శనమిచ్చుట నా పూర్వజన్మ సుకృతం తప్ప వేరే కాదు. అకాల మరణమునకు పాల్పడిన ఆ ముగ్గురు కన్యలను బ్రతికించి నన్ను సంతృప్తిని చేయుడు అని ప్రార్థించెను. మృగశృంగుని పరోపకార బుద్ధికి, దయార్థ హృదయానికి యముడు సంతోషించి అతని కోరిక ప్రకారం ఆ ముగ్గురు కన్యలకు ప్రాణదానం చేయనించి, మృగశృంగ, నీ భక్తికి మెచ్చితిని, నీ పరోపకార బుద్ధి నన్ను ఆకర్షించింది, నీకు జయమగుగాక అని యముడు దీవించగా, మహాపురుష, మేము సంతోషపెట్టుట సామాన్యమైనది కాదు. మేము స్తోత్రము చేసిన వారికి, స్తోత్రము విన్నవారికి జరామరణములు కలుగువు. అట్టి వారికి అన్ని విధముల శుభములు కలుగునట్ల అనుగ్రహింపమని ప్రార్థించాడు. అటులని నీ కోరిక సఫలమగుగాక అని యమధర్మరాజు దీవించి అదృశ్యుడయ్యాడు. ఇంతటితోటి ఈ రోజు పురాణ శ్రవణం సమాప్తి. వచ్చే కథలో యమలోక విశేషాల గురించి తెలుసుకుందాం.